దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. రోజు రోజుకి రాధా మనోహర్ దాస్ గారి పిచ్చి ముదిరిపోతుంది. ఎందుకు ఆ వయసులో, ఆ వృద్ధాప్యంలో ఆయన పిచ్చి కుక్కలాగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఎంత దారుణాతి దారుణంగా క్రైస్తవుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాడంటే, అసలు ఆయన ఒక మనిషా, కడుపుకు అన్నం తింటున్నాడా, మరేదైనా తింటున్నాడా అని అనాలనిపిస్తుంది. కానీ వయసులో పెద్దవాడు కాబట్టి నేను అలా మాట్లాడడానికి నా మనసు అంగీకరించడం లేదు. కేఆర్ టీవీలో క్రాంతి గారు రాధా మనోహర్ దాస్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఏదో సందర్భంలో క్రైస్తవులను గురించినటువంటి ఒక ప్రశ్న అడిగితే రాధా మనోహర్ దాస్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి. బైబిల్లో వాడు గాడ్ అనేవాడు లేడు, వాడు సైకో. ఎవరు వాళ్ళు గాడ్ అనుకునేవాడు ఒక సైకో. ఇట్లా అనొచ్చా గురుగారు? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయిగా. ఎలా అయినా నిజమే కదా నేను చెప్పింది. సరే మీరు చెప్పండి, ఇక మీరు మా తవ్వకు రారు. కానీ విన్నారు కదా, బైబిల్లో వాడు గాడ్ అనేవాడు లేడు, వాడు సైకో అట. బైబిల్లో దేవుణ్ణి వాడు సైకో అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఈ రాధా మనోహర్ దాస్ గారిని ఎవరు ఏమి చేయలేరు అన్నటువంటి ఆ తక్కువ భావన చేత ఇష్టానుసారంగా ఎంత దారుణంగా అంటే, ఒక క్రైస్తవులు వారు నమ్ముకుంటున్నటువంటి దేవుణ్ణి, వారు నమ్ముతున్నటువంటి దైవాన్ని ఇంత కిరాతకంగా, ఇంత దారుణంగా మాట్లాడుతుంటే అతన్ని ఈ గవర్నమెంట్ వారు, ఈ పోలీస్ శాఖ వారు అతన్ని ఏం చేయటం లేదంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. క్రైస్తవులమైన మేము చాలా ప్రేమతత్వాన్ని కలిగినటువంటి వారం, అందుకే ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. మేము అసమర్థులం, చేతకాని వాళ్ళము, అమాయకులమైతే కాదు. జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఉన్న రోజుల్లో ఒక మాట చెప్పాడు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాల వంటి వారు, వారిని నిద్ర లేపొద్దు, ప్రమాదంలో పడతారు అని ఒక మాట చెప్పాడు. క్రైస్తవులమైన మేమందరం కూడా నిద్రిస్తున్న సింహాల వంటి వారమే. ఎందుకు మమ్మల్ని గోకి లేపే ప్రయత్నం చేస్తారో నాకు అర్థం కావట్లా. ఈ మత పెద్దలు, హైందవ మత పెద్దలు, క్రైస్తవేతరులు మహాభయంకరంగా తయారవుతున్న వాళ్ళలో మహా దుర్మార్గంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరంటే ఈ రాధా మనోహర్ దాస్ గారు. ఈయన ఎందుకు అంత నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా, నాకెంత వేదన చేత మనసు నిండి మాట్లాడుతున్నానంటే, అసలు ఆ వ్యక్తిని ఎవడేం చేయలేడా, అలా వదిలేయాల్సిందేనా, ఇలా అతని నోటి ద్వారా ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు క్రైస్తవులు పడాల్సిందేనా అన్న బాధ నాలో రోజు రోజుకి ఈ రాధా మనోహర్ దాస్ గారు లేదా ఈ క్రైస్తవేతరులు, శివశక్తి వారు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు నాకు చాలా బాధను కలిగిస్తున్నాయి. అసలు ఎంత నిష్కారణంగా ఆ క్రాంతి గారు అడిగిన మాటకి ఇతను చెప్పే సమాధానం చూడండి. ఆ బైబిల్లో వాడున్నాడే సైకో దేవుడు అట, వాడు సైకో అనే మాటలు మాట్లాడుతుంటే ఆ క్రాంతి గారు అంటున్నారు, గురువు గారు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటాయి కదా, మీరు ఈ రకంగా మాట్లాడితే అని. అతను అన్యుడే, క్రాంతి గారు కూడా ఒక హైందవుడే, అతనేం క్రైస్తవుడు కాదు. ఈ రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్న మాటలు చాలా తప్పు అని అతనికే, ఇంటర్వ్యూ చేస్తున్న క్రాంతి గారికి తప్పు అనిపించి, ఎందుకు వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ దుర్భాష అలాడటం ఎందుకు, వారి నమ్మే దేవుణ్ణి ఎందుకు మీరు అలా సైకో అని వాడని మాట్లాడతారు అని అతను చక్కగా ప్రశ్నిస్తుంటే ఆయనని ఖండిస్తూ మరలా ఈయనేదో సాకు చెప్తున్నాడు. రాధా మనోహర్ దాస్ గారు దయచేసి నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఏదో ఒక రోజు చూసినంతసేపు చూస్తారు క్రైస్తవులు. ఇప్పుడు మేమనుకోండి మౌనంగా భరిస్తాం,
సైలెంట్గా ఉంటాం. క్రైస్తవుల్లోనే కొంతమంది సహనాన్ని బిగబెట్టుకొని ఓర్చుకొని భరిస్తూ కోపాన్ని అణుచుకొని ఉన్నవాళ్ళు కొందరున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక రోజు బర్స్ట్ అయిపోతారు, ఏదో రోజు బ్లాస్ట్ అయిపోతారు. అలా బ్లాస్ట్ అయిపోగానే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. ఒక్కసారిగా మీ మీద పడితే మీ స్థితి ఏమైపోద్ది, మీ బతుకేమైపోద్ది? అందులో ఎక్కడ పడితే అక్కడ బిచ్చగాళ్ళలాగా ఒంటరిగా తిరుగుతుంటారు మీరు. ఒక 10 మంది కలిసి మీ మీద దాడి చేస్తే దానికి కారణాలు వీటన్నిటిని చూపిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టుకొని కాలర్ పట్టుకొని తీసుకెళ్ళి బొక్కలో పడేస్తారు. అవసరమా? ఒకరు నమ్మినటువంటి దైవాన్ని, ఒకరు నమ్మిన దేవుణ్ణి పట్టుకొని వాడు అని దుర్భాషలాడటం సైకోనా? క్రైస్తవుల దేవుడు, బైబిల్ దేవుడు సైకోనా? మీ రాముణ్ణి, మీ శివుణ్ణి, మీ కృష్ణుణ్ణి, సాయిబాబాని, లేదంటే ఈ ఇతరేతర దేవుళ్ళు, బోళ్ళ మంది దేవుళ్ళు ఉన్నారు మీకు. మేము ఎప్పుడైనా ఇలా వాడు అనే పదాన్ని వాడటం కానీ, సైకో, శాడిస్ట్ అని కానీ ఎప్పుడైనా నేను హైందవులందరికీ చెప్తున్నా. ఇంకా మా మీద వీడియోలు చేసే కొంతమంది ఛానల్స్ ఉన్నాయి, మీ అందరికీ చెప్తున్నా, దయతో అర్థం చేసుకోండి. మా సేవకులు, మా క్రైస్తవులు ఎవరైనా మీ దేవుళ్ళని ఇలాంటి పదజాలను వాడామా ఉంటే చూపించండి. మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాం మేము. మా సేవకులు, మా క్రైస్తవులు మీరు నమ్మేటువంటి దేవుళ్ళని వాడు అని, సైకోలని, శాడిస్టులని మేము ఎప్పుడైనా అలాంటి పదజాలను వాడామా? ఒకవేళ మా సేవకులలో కొందరు ఎవరైనా మాట్లాడితే మీ గ్రంథాల్లో ఉన్న తప్పులని మాత్రమే చూపించి మాట్లాడతారు తప్ప దుర్భాషలాడరే. మీ దేవుళ్ళని, మీ గ్రంథాలని దుర్భాషలాడి నోటికొచ్చినంత మాట్లాడి బాధ పెట్టే పనులు చేయమే. ఎందుకు మీరు అంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. మరి ఇంత దారుణంగానా? అరే సగటు భారతీయులమే మేము కూడా మీరు బ్రతుకుతున్న భూమి మీదనే ఉన్నాం, మేము భారతీయులమే, మనం అంతా కూడా ఒక భారతీయులుగా బ్రతుకుతున్నాం, సహోదరులుగా బ్రతుకుతున్నాం, అన్నదమ్ములుగా కలిసి ఉండాల్సినటువంటి వారమే. మతపరమైనటువంటి సిద్ధాంతాలకు వస్తే వేరే భావజాలనలు కలిగి ఉన్నాము. కానీ ఎందుకు ఒకరి దేవుణ్ణి ఒకరి సిద్ధాంతాలని, ఒకరి విధానాలని ఇలా దుర్భాషలాడుతూ ఎందుకు వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు నాకు అర్థం కావట్లా. రాధా మనోహర్ దాస్ గారు దయచేసి చెప్తున్నాను, మీరు పెద్దవాళ్ళ వయసులో మీ పళ్ళు రాలగొట్టక ముందే ఎవరో ఒకరు, మీ ఒళ్ళు హూనం చేయకముందే ఎవరో ఒకరు మిమ్మల్ని పట్టుకెళ్ళి పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళి బలవంతంగా కరెంటు షాక్ ట్రీట్మెంట్కి ఇప్పించక ముందే దయచేసి మీరన్న పదాలని, మీరన్న మాటల్ని వెనక్కి తీసుకోండి. ప్రతి సేవకుడు కూడా స్పందించాలి. ఈ పనికి మాలిన వాడిని ఏదో ఒకటి చేయండి, లీగల్గా యాక్షన్ తీసుకొని వీడి నోరు మూయించే ప్రయత్నం చేయండి. రాధా మనోహర్ దాస్ గారి నోరు మూయించే ప్రయత్నం చేయండి. ఆ నోటికి హద్దులు లేకుండా పోతున్నాయి. చూస్తున్నాడు అతను, ఓహో ఎన్ని మాట్లాడినా క్రైస్తవులు నోరు విప్పరు, వాళ్ళ దేవుణ్ణి ఎన్ని అన్నా కూడా వాళ్ళు నన్నేమీ చెయ్యరు. అంటే వాళ్ళు క్రీస్తు యేసు ప్రభువుల వారు నేర్పించింది శత్రువుని ప్రేమించటం. వాళ్ళు ప్రేమ స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి మనం వాళ్ళని తిట్టినా పడతారు, అవమానపరిచినా పడతారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళ బైబిల్ దేవుణ్ణి ఎన్ని దుర్భాషలాడినా వారు మౌనంగా చేతులకి గాజులు వేసుకున్న వాళ్ళలాగా సైలెంట్గా ఉంటారు తప్ప నన్ను కానీ మమ్మల్ని కానీ వాళ్ళు ఏమీ చెయ్యరు. పైగా తిరిగి మా దేవుళ్ళని వాళ్ళు ఏమీ మాట్లాడరు, మా మతాన్ని అవమానపరచరని ఈ పనికి మాలిన వెధవలకి బాగా అర్థమైపోయింది. ఈ పనికి మాలిన వెధవలకి చాలా సుస్పష్టముగా అర్థమైంది. వాళ్ళ దేవుళ్ళని మనం తిట్టమని, వాళ్ళ గ్రంథాలని మనము తిట్టమని,
వాళ్ళని దుర్భాషలు ఆడమని. క్రైస్తవుల విధానం అది కాదు. క్రైస్తవులు సంస్కారవంతులు, మాకులాగా సంస్కారహీనులు కాదు అని రాధా మనోహర్ దాస్ గారికి బాగా అర్థమైంది. కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, నోటికొచ్చినంత మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా నీకు? మనిషివేనా? పశువా నువ్వు? ఒక మనిషికి పుట్టినోడివేనా నువ్వు? ఇలా మాట్లాడతాడు ఎవడైనా? ఆ బైబిల్ దేవుడు వాడు సైకో అంటావా నువ్వు? సైకోనా? మేము నమ్మే దేవుడు సైకోనా? బుద్ధిందటయా నీకు? మనిషివేనా నువ్వు? మనిషి జన్మెత్తావా నువ్వు? కొంచెమైనా నీ వయసు కన్నా తగ్గట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు నువ్వు? టీవీ ఛానల్స్లో, పబ్లిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ ఉద్దేశంతో, ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు ఇలాగ? నువ్వు మౌనంగా ఉంటామన్నటువంటి ధైర్యమా? గుర్తుపెట్టుకో రాధా మనోహర్ దాస్ గారు, ఎవడో ఒకడు వస్తాడో. క్రైస్తవుల్లో అందరూ సాత్వికులు కాదు, గుర్తుపెట్టుకోండి. కొందరు రెబలవుతున్నారు, కొందరు తిరగబడుతున్నారు. అఫ్కోర్స్ మాలాంటి సేవకులు మౌనం వహిస్తాం, భరిస్తాం, సహిస్తాం. మా యేసయ్య చెప్పాడు ప్రేమించండి అన్న దాన్ని బట్టి. కానీ మా వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు తిరగబడతారు, తిరుగుబాటు చేస్తారు, దాడి చేస్తారు, ఎదురు తిరిగి పోరాడతారు. కనపడితే ఒళ్ళు గుల్ల చేసి పళ్ళు రాలగొడతారు. ఈ స్థితి ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉంది. రాధా మనోహర్ దాస్ గారు ఎందుకండి చక్కగా ఇంకా ఒక 20 సంవత్సరాలు బతుకుతారేమో మీరు. ఎందుకు బతుకు పాడు చేసుకుంటారు, నాశనం చేసుకుంటారు? అనవసరంగా గోకి కెలికి మరీ లేపుతున్నారు క్రైస్తవులు. మీరు రెచ్చగొడుతున్నారు క్రైస్తవుల మనోభావాల్ని. క్రైస్తవుల మనోభావాలతో, వాళ్ళ సెన్సిటివిటీతో మీరు ఆడుకుంటున్నారు. మీకు 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి పదజాలను వాడద్దు. ఎవడు కొడతాడు, ఎవడు పళ్ళు రాలగొడతాడు, ఎవడు కాళ్ళు పట్టుకొని నేలకేసి ఉతుకుతాడు, ఎవడో ఒకడు వస్తాడు. వాడికి యేసు ప్రభు చెప్పిన మాటలు వాడికి ఎక్కవు. వాడికి ఒకటే ఉంటుంది, మా దేవుణ్ణి అన్నాడే అని వాడికి కోపం వస్తుంది. క్రైస్తవుడే మా దేవుణ్ణి ఇంత కించపరుస్తూ మాట్లాడాడే అని వాడికి కోపం వస్తే, వాడి లాంటి వాళ్ళు ఒక 100 మంది తయారైతే బాడీలో ఒక పీస్ కూడా ఉండదు సార్ మీకు. దయచేసి నోరు జాగ్రత్త పెట్టుకో అని ఇప్పటికే చాలా 100 సార్లు చెప్తున్నాను నేను. మరలా రీసెంట్ ఇంటర్వ్యూలో, కేఆర్టీవీ ఇంటర్వ్యూలో వాడు సైకో దేవుడు. మీ దేవుణ్ణి ఎప్పుడైనా అన్నామా? ఇప్పుడు నేను ఇంత అంటున్నా నేను మా దేవుని నువ్వు అన్నావు కాబట్టి మీ దేవుణ్ణి కూడా నేను అంటాను అని అనొచ్చు కదా. అంటానా? ఎందుకో తెలుసా? మా బైబిల్ మాకు సంస్కారం నేర్పించింది. మా బైబిల్ మాకు ప్రేమని బోధించింది. మా బైబిల్ ఇతర మతాలని, ఇతర నమ్మకాలని అవమానపరచొద్దు, వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా దుర్భాషలు ఆడద్దు, అయితే ప్రేమించు లేదా నోరు మూసుకొని కూర్చోవని మా బైబిల్ దేవుడు మాకు నేర్పించాడు. కాబట్టే నువ్వు బైబిల్ దేవుడు సైకో అన్నా కోపంతో బాధపడుతూ నిన్ను మాట్లాడుతున్నాం తప్ప నీ దేవుణ్ణి, నీ నమ్మకాల్ని, నీ గ్రంథాలని నేను తక్కువ చేసి అవమానపరిచి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. కేవలం ఒకే ఒక కారణం, మా దేవుడు మాకు సంస్కారం నేర్పించాడు. సంస్కారం ఉంది కాబట్టి ఇంకా నీవు నమ్మే దేవుళ్ళని నేను గౌరవిస్తున్నాను. నీ రాముడు, నీ శివుడు, నీ వెంకటేశ్వరులు, నీ మత గ్రంథాలు, నీ నమ్మకాలు నీవి. నాకు వాటితో పని లేదు. నేను అవి నమ్మను. ఆ దేవుళ్ళని నేను నమ్మను. అది నా ఇష్టం. కానీ వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడను. వాళ్ళు లేరు అన్నంత మాత్రాన నేను మీ నమ్మకాన్ని అవమానపరిచేలా నేను మాట్లాడడానికి నాకు హక్కు లేదు. నా దేవుణ్ణి నేను ప్రకటించుకునే హక్కు మాత్రమే నాకు ఉంది. నా దేవుని ఔన్నత్యం గురించి గొప్ప చెప్పుకునే హక్కు మాత్రమే నాకుంది. కానీ మీ దేవుళ్ళని, ఇతర దేవుళ్ళని, ఇతర గ్రంథాలని, ఇతర మతాలని, ఇతర సిద్ధాంతాలని, ఇతర మనోభావాల్ని అవమానపరచటానికి నాకే కాదు ఏ భారతీయుడికి హక్కు లేదు. మీరెందుకు సార్ ఈ విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు?
మీరు మనుషులే కదా, మీకు మానవత్వపు విలువలు లేవా? అరే క్రైస్తవులు వాళ్ళ బతుకేదోళ్ళు బతుకుంటున్నారు, మీకు మత ప్రచారం అంటున్నారే, సువార్త ప్రకటించదాన్ని మత ప్రచారం అంటున్నారు కదా, మీకు అది నచ్చకపోతే దాని మీద మాట్లాడండి సార్. మత ప్రచారం చేయొద్దు అంటున్నారు కదా, మాట్లాడండి. ఒకటి కాదు 100 మాట్లాడండి. అంతేకాని వాడు సైకో అంటారు, బైబిల్ దేవుని మీద పడి ఏడుస్తారు, బైబిల్ని దుర్భాషలాడటాలు, క్రైస్తవులు దుర్భాషలాడటాలు, ఇవన్నీ చాలా తప్పు కదా. ఎంతవరకు ఇలాంటి వైఖరిని కొనసాగిస్తారు మీరు? మీ ప్రవర్తన, మీ బుద్ధి మార్చుకోరా? ముసలి వయసుకు వచ్చావు, ఇంకెంతకాలం ఇలా కొనసాగుతావు? రాధా మనోహర్ దాస్ గారు దయచేసి చెప్తున్నాను సార్, మీకు మీ వైఖరి పద్ధతి మార్చుకోండి సార్, దయచేసి మార్చుకోండి. నువ్వు ఇంతకాలం బతికున్నావు, ఇంకా ఆరోగ్యంగా ఉన్నావు అంటే కేవలం మాకున్న సంస్కారమే నిన్ను ఇంకా ప్రాణాలతో ఉంచింది. మాకున్నటువంటి ప్రేమ తత్వమే నిన్ను ఇంకా ఆరోగ్యవంతునిగా రోడ్ల మీద తిరిగేలాగా చేసింది. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడు, దుర్భాషలు ఆడుతున్నావు, గుర్తుపెట్టుకో, ప్రతి మాటకి ప్రతిఫలం అనుభవిస్తావు. రాధా మనోహర్ దాస్ గారు, ప్రతి మాట, నీ నోటి నుంచి వచ్చిన ప్రతి తప్పుడు మాటకు శిక్షను అనుభవిస్తావు నువ్వు. మేము ఊరుకుండొచ్చు, మా తరపున పోరాడేవాడు మా దేవుడు. కేవలం ఆ ఒక్క కారణం చేతనే మౌనం వహిస్తున్నాం. మరలా చెప్తున్నా, క్రైస్తవులలో కూడా కొందరున్నారు తిరిగి ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ చేతుల నుంచి మాత్రం మీరు తప్పించుకోలేరు. దయచేసి కంట్రోల్ చేసుకోండి ఇప్పటి నుంచి నోరుని. మీకు క్రైస్తవులలో నచ్చనిది మత ప్రచారమే అయితే, మా స్వార్థ మీరు మత ప్రచారం అంటే దాని మీదనే మాట్లాడండి. 100 కాదు 1000 సార్లు మాట్లాడండి. అంతేకాని మేము నమ్మే మా దేవుణ్ణి నోటికొచ్చినట్టు మాట్లాడితే చీరేస్తారు. మేము కాదు, ఎవడో ఒకడు వస్తాడు, చీరేస్తాడు, పళ్ళు రాలగొడతాడు, తోలు ఒలుస్తాడు. జాగ్రత్త. నీ మీద ఇప్పుడే 150 కేసులు ఫైల్ అయ్యాయి. క్రైస్తవుల్ని కించపరిచి మాట్లాడుతున్నామని, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తున్నావని 150 మంది నీ మీద కేసులు పెట్టారు ఇప్పటికే. సిగ్గులేదు నీకు? మనిషివా నువ్వు? ఎవడయ్యా నీకు దేవుడు? బిడ్డలు చెడిపోతే ఎలా పెంచారా మీ అమ్మా నాన్న నిన్ను అని అమ్మా నాన్నలు అంటారు. భక్తుడు చెడిపోతే ఎవడ్రా నీ దేవుడు? ఇదేనారా నీ దేవుడు నీకు నేర్పించింది? ఇదేనట్రా నీ దేవుడు నీకు నేర్పించిన భక్తి సంస్కారం? ఇదేనారా నీ దేవుడు నీకు నేర్పించింది తోటి మనుషుల మీద ప్రేమ తత్వం? బిడ్డలు చెడిపోతే తల్లిదండ్రులను తిడతారు, భక్తుడు చెడిపోతే దేవుణ్ణి తిడతారు. ఏ దేవుడయ్యా నీ దేవుడు? ఈ బుద్ధి నేర్పించాడా నీకు? ఇతరులు నమ్మే దేవుణ్ణి కించపరిచి సైకో అని, శాడిస్ట్ అని, వాడని వీడని మాట్లాడమని నేర్పించారు మీ దేవుడు. ఏ గ్రంథం చెప్పింది? నీ గ్రంథం చెప్పు. నీవు నమ్మే గ్రంథాలు, నీవు చదువుతున్న గ్రంథాల్లో నీ గురువులు ఇవే నేర్పించారు నీకు? ఏదో 17 సంవత్సరాల నుంచి ఇదే శిక్షణలో ఉన్నానంటావు కదా, నీ గురువులు నేర్పించింది ఏదనట్ట నీకు? ఇతరులు నమ్మే దేవుళ్ళని ఎలా తిట్టాలో నేర్చుకున్నావు నువ్వు? సిగ్గు ఎగ్గు లేకుండా, సిగ్గుండకర్లా కొంచెమైన మనిషికి. అరే క్రైస్తవులు మౌనం వహిస్తున్నారని మరీ ఇంత చేతకానంలో చేసి మాట్లాడతావు నువ్వు? ఎంతకీ చూస్తున్నాం, సహిస్తున్నాం, భరిస్తున్నాం, మౌనంగా ఉంటున్నాం. మరీ చేతకాని సన్నాసులను చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నోటికి హద్దుపద్దు లేకుండా, కంట్రోల్ లేకుండా, పరిధులు లేకుండా మాట్లాడుతున్నావు. భయం లేదు నీకు ఒంట్లో అసలు కొంచెమైనా? ఒక సేవకుడిగా చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు ఏ మత గ్రంథాలు క్రైస్తవులవైనా, హైందవులవైనా, ఇస్లాం వారివైనా, బుద్ధిజం అయినా, ఏ మత గ్రంథాలైనా ఇతర దైవములని, ఇతర దేవుళ్ళని, ఇతర మతాల్ని, ఇతర నమ్మకాల్ని దుర్భాషలాడమని ఏ గ్రంథము చెప్పదు. నాకు తెలిసినంత వరకు ఏ గ్రంథము అలా చెప్పదు. ఏ గ్రంథమైనా, బైబిల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, ఏ గ్రంథమైనా కోరుకునేది ప్రేమగా ఉండమనే.
ఎందుకు ఆ విచక్షణ లేకుండా పనికి మాలిన మాటలు మాట్లాడి శాపాన్ని కొని తెచ్చుకుంటావా నోటికి? కోపం రగిలిపోతుంది నాకు. ఇంకెంతకాలం ఇలాంటి పనికి మాలిన బ్రతుకుతావు? కాషాయపు వస్త్రాలు వేసుకొని నెత్తి మీద ఒక పిలక తగిలించుకున్నంత మాత్రాన నువ్వు మహాభక్తుడివేమైపో. నీ మాట చూస్తే తెలిసిపోతుంది నీ బతికాలంటిదో. నువ్వు మాట్లాడే విధానం చూస్తే అర్థమైపోతుంది నీ పనికి మాలిన జీవితం అని. సన్యాసిగా వస్త్రధారణలో కాలు చూపించాల్సింది. నిజంగా నీ దేవుని మీద నీకు భక్తి, నీ మత గ్రంథాల మీద నీకు గౌరవం ఉంటే నీ మాటలో చూపించు సార్, నీ క్రియల్లో చూపించు సార్. నీ మతాన్ని ప్రకటించుకో, నీ దేవుణ్ణి గణపరుచుకో. ఎందుకు పక్కన ఉన్న దేవుళ్ళని, పక్కన వాళ్ళ నమ్మకాలని, పక్కన వాళ్ళ మతాన్ని ఎందుకు అవమానపరుస్తూ మాట్లాడదు? ఏ గ్రంథం నేర్పించింది నీకు ఇది? ఏ పుస్తకం నేర్పించింది నీకు ఇది? సంస్కారహీనుడా, సిగ్గులేదు నీకు కొంచెమైనా? మనిషివి కాదు నువ్వు అసలు. నీ వయసుకు గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నాను నేను. ఇంకా నోరు జాగ్రత్త పెట్టుకో. మరలా చెప్తున్న రాధా మనోహర్ దాస్, నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త. ఇప్పటికే చాలా సందర్భాల్లో 100ల సార్లు క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తున్నావు. ఇంటర్వ్యూలలో కూర్చొని ఫోన్లు కొట్టేసి, అమాయకులైన క్రైస్తవులకి ఫోన్లు కొట్టి 4 మాటలు మాట్లాడి అవతలున్న క్రైస్తవుల్ని మాట్లాడనివ్వకుండా వాళ్ళు మాట్లాడుతుంటే కాల్ కట్ చేసేసి పక్కన పెడతావే. ఒక శాడిస్టోడివి నువ్వు, శాడిస్టోడివి, సైకోగాడివి నువ్వు. నీ దేవుణ్ణి నేను అనను ఇప్పటికి కూడా. నాకు గౌరవం. నీ మతాల్ని నేను గౌరవిస్తా, నీ గ్రంథాలను నేను గౌరవిస్తా, నీవు నమ్మే దేవుళ్ళని నేను గౌరవిస్తా. వాళ్ళు లేరా నిన్ను నమ్మినా నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. అది నా విఘ్నత, నా విచక్షణ, నా సంస్కారం, నా ప్రేమ తత్వం. ఇక్కడే అర్థమవుతుంది బైబిల్ ఎలాంటిది, నీ మత గ్రంథాలు ఎలాంటివో. ఎందుకు సార్ మీ బతుకు, మీ మాటలను చూసి మీ గ్రంథాల మీద ఉన్న ఆ కాస్తంత గౌరవం కూడా పోతుంది మాకు. మీ దేవుళ్ళ మీద మీ మాటలను బట్టి, మీ ప్రవర్తన బట్టి, మీరు క్రైస్తవులు కించపరిచే విధానాన్ని బట్టి మీ దేవుళ్ళ మీద ఉన్న గౌరవం పోతుంది. మీరు పోగొడుతున్నారు. మా క్రైస్తవులం మా దేవుని ఔన్నత్యాన్ని ప్రకటిస్తూ తిరుగుతుంటే మీరు క్రైస్తవుల్ని దుర్భాషలాడి, క్రైస్తవుల దేవుణ్ణి, క్రైస్తవుల గ్రంథాన్ని దుర్భాషలాడి మీ దేవుళ్ళ మీద ఉన్న గౌరవాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు. మీ గ్రంథాల మీద ఉన్న అంతో ఇంత గౌరవాన్ని మీరే తీసేస్తున్నారు. దేనికి పనిచేస్తున్నారు సార్ మీరు? సన్యాసిగా పెళ్లి చేసుకుని బ్రహ్మచారిగా ఉండి కాషాయపు వస్త్రాలు వేసి మీ మత గ్రంథాల విలువ తీస్తున్నారు మీరు మాటల చేత. మీ మత గ్రంథాల గౌరవాన్ని తీస్తున్నారు. మీ దేవుళ్ళ మీద ఉన్న అంతో ఇంతో గౌరవాన్ని కూడా తీసి పడేస్తున్నారు మీరు. మీ మాటలు వింటుంటే వీళ్ళ దేవుడు ఇలాంటివి నేర్పిస్తాడా? వీళ్ళ దేవుడు ఇట్లా మాట్లాడమని చెప్తాడా? వీళ్ళ మత గ్రంథాలు ఇంత కించపరిచి మాట్లాడమని చెప్తాయా? ఇతర మనోభావాల్ని దెబ్బతీయమని చెప్తాయా? తోటి మనిషిని మనిషిగా చూడొద్దని చెప్తాయా అని మాకే ఎన్నో ప్రశ్నలు పుడుతున్నాయి. రాధా మనోహర్ దాస్ గారు, నీ వలన నీ హైందవులకి, నీ హైందవ గ్రంథాలకి, నీ దేవుళ్ళకి నష్టమే జరుగుతుంది. నీ దేవుడు కూడా నిన్ను చెప్పుతో కొడతాడు. గుర్తుపెట్టుకో విషయం. నీ దేవుడు కూడా ఒకవేళ ఉంటే ఆ దేవుడే నిన్ను కూర్చోబెట్టి చెప్పుతో కొడతాడు, గ్యారంటీ. ఎందుకో తెలుసా? ఒకవేళ నీ దేవుడే కనుక ఉన్నాడు అనుకుంటే నీ దేవుడు కూడా నచ్చదు నువ్వు మాట్లాడే పద్ధతి. నీ దేవుడికి కూడా నచ్చదు. నీకేంట్రా వాళ్ళ మతాలతో పని, వాళ్ళ దేవుడితో నీకేం పని కూర్చోబెట్టి కొడతాడు ఆయన నిన్ను. నీ దేవుడికి కూడా నచ్చదు. నీ ముందు ఇంటర్వ్యూ చేసే క్రాంతి గారికి నచ్చట్ల నీ బతుకు, నీ మాటలు, నీ మాట తీరు. ఇది కరెక్ట్ కాదు కదా. క్రైస్తవుల మనోభావాల దెబ్బలు తీసే విధంగా మీరు మాట్లాడడం అని అతను ప్రశ్నిస్తున్నాడు మిమ్మల్ని. అక్కడ చచ్చిపోయావు నువ్వు. సిగ్గుచేటు నీకు. నీ వయసు 4 సెటైర్లు నేర్చుకున్నావు, 4 వెటకారంగా వ్యంగ్యంగా జోకులు నేర్చుకున్నావు. నువ్వు ఒక స్వామీజీవా? నువ్వు ఒక గురువువా? నువ్వు హైందవ మత పెద్దవా? నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు తెలుసా? టీనేజర్ లాగా బిహేవ్ చేస్తావు. చదువు లేని పిట్టకోడలు మీద తిరుగుతుంటారు కొంతమంది, అడ్డమైన వాగుళ్ళు వాగుతూ. అలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు.
ఎక్కడుంది నీ దేవునికి గౌరవం? నువ్వు ఇస్తున్నావా? నీ మత గ్రంథాల్లో నువ్వేం నేర్చుకున్నావు? ఏం బతుకు నేర్చుకున్నావు? ఏం భక్తి నేర్చుకుని? నీ గురువు ఎవడయ్యా? నీ దేవుడు ఎవడు వినేర్పించాడు నీకు? నీ గ్రంథం ఏది వినేర్పించాయి నీకు? తోటి భారతీయుడిని ప్రేమించాలని సంస్కారహీనం నేర్పించాయి నీకు ఈ గ్రంథాలు. చూస్తూ ఉండు. ఇలాగే నువ్వు కొనసాగిస్తే, నీ వైఖరి మార్చుకోకపోతే జరిగే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మూకుమ్మడిగా సేవకులమందరం కలిసి నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోమని ఇప్పటికి చాలాసార్లు చెప్పి మరలా చెప్తున్నా. ఇంకొకసారి ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడి క్రైస్తవుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా క్రైస్తవుల దేవుని మీద దుర్భాషలు ఆడటం కానీ, బైబిల్ని దుర్భాషలు ఆడటం కానీ చేస్తే నీకు తగిన శిక్షను మేము విధిస్తాం.